మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. దాదాపు 3 కోట్ల కొత్త రేషన్ కార్డు జారీ చేసే అవకాశం ఉందని న్యూఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. కొన్ని రాష్ట్రాలు అర్హత లేని లబ్ధిదారులను పీడీఎస్ జాబితా నుంచి తొలగించిన తర్వాత ఈ అవకాశం ఏర్పడిందన్నారు. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం కేంద్ర ఆహార శాఖ 8.51 కోట్ల అర్హత లేని లబ్ధిదారులను గుర్తించింది. వీరిలో చనిపోయిన వ్యక్తుల పేర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, 4 చక్రాల వాహనాలున్నవారు కూడా ఉన్నారు. ఈ జాబితాను రాష్ట్రాలకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ నియమాల ప్రకారం చర్యలు తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎవరి రేషన్ కార్డు కూడా నేరుగా తొలగించలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రాలు కలిపి 2.21 కోట్ల రేషన్ కార్డు తొలగించాయి. ఈ డిజిటలైజేషన్ వల్లే ఈ ప్రక్రియ సాధ్యమైందన్నారు. కొన్ని రాష్ట్రాలు ఈ పని పూర్తి చేశాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇంకా అర్హత లేని వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మొత్తం దాదాపు 79 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల లక్ష్యం 80 కోట్ల మందికి చేరువగా ఉంది. అర్హులైన వారిని రాష్ట్రాలు కొత్తగా జోడించవచ్చని కేంద్రం తెలిపింది. దాంతో దాదాపు 3 కోట్ల కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. పీడీఎస్ వ్యవస్థలో డిజిటలైజేషన్ వల్ల 98.5% ఆహార ధాన్యాల పంపిణీ ఆధార్ నెంబర్, ఈపీఓఎస్ మిషన్ల ద్వారా ధృవీకరించబడుతోందని తెలిపారు. స్మార్ట్ వేర్ హౌసెస్, డిపోస్ వంటి కొత్త టెక్నాలజీలు పీడీఎస్ పనులు ఉపయోగిస్తున్నారు. పూర్తి డిజిటల్ పంపిణీ వ్యవస్థ వైపు ప్రభుత్వం వెళ్తోందన్నారు. కోవిడ్ తర్వాత వివిధ పథకాల అమలు వల్ల దాదాపు 25 కోట్ల మంది బహుళ కొలమానం పేదరికం నుంచి బయటపడ్డారని జోషి పేర్కొన్నారు. ఐఎంఎఫ్, నీతి ఆయోగ్ వంటి అంతర్జాతీయ నివేదికలను ఆయన ఉదాహరణగా చెప్పారు. మొత్తం మీద ఈ ప్రక్రియ అర్హులకి రేషన్ కార్డులు చేరేలా చేయడమే లక్ష్యం. అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతోంది. తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేయాలంటే సమీప మీ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఫామ్ తీసుకుని కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ నెంబర్లు, చిరునామా నమోదు చేయాలి. ఆధార్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ వివరాలు వంటి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి, సమర్పించాలి. ఫామ్ సబ్మిషన్ చేసిన తర్వాత అధికారులు అవసరమైతే వెరిఫికేషన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వెబ్సైట్ లేదా గ్రామ వార్డు సచివాలయం వద్ద అప్లై చేయాలి. కొత్త రేషన్ కార్డు కుటుంబ సభ్యులను జోడించే ఆప్షన్ ఎంచుకుని కుటుంబ వివరాలు, ఆధార్ వివరాలు నమోదు చేయాలి. ఆధార్ కార్డు, ఇల్లు చిరునామా రుజువైతే అవసరమైతే ఆదాయ సర్టిఫికేట్ సమర్పించాలి. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు వెరిఫికేషన్ చేస్తారు. అర్హత ఉంటే రేషన్ కార్డు మంజూరవుతుంది.